Get ready with me to watch the most beautiful sunset. నా దగ్గర ఒక 5 స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఉంటే అందులో ఫోర్ డిఫరెంట్ బ్రాండ్స్ ఆఫ్ సన్ స్క్రీన్స్ ఉంటాయి అన్నమాట. హైపర్ సెన్సిటివ్ స్కిన్ విల్ నో దిస్ పెయిన్. అప్పుడప్పుడు ఒక క్రిస్పీ లేయర్ కూడా ఫామ్ అయిపోతుంది. అందుకనే నేను ఎక్కువ సన్ స్క్రీన్ పెట్టుకొని పోతాయి బయటికి ఎక్కడికి వెళ్ళినా. అలా ఎండలో తిరగడం మాప. అండ్ ఈ రోజు నేను వెళ్తున్న ప్లేస్ అసలు గూగుల్ మ్యాప్స్ లో ఎక్కడా లేదు తెలుసా. నేను ఎంత వెతికి మా ఫ్రెండ్ చెప్తుండే అనమాట, నియర్ బై వాటర్ బాడీ ఎక్కడున్నా జూమ్ చేసుకొని వెళ్ళిపో అంటే ఎంత జూమ్ చేసినా విలేజ్ చుట్టూ స్ట్రీమ్ ఉంటది అనమాట. ఎంత జూమ్ చేసినా ఏదో ఒక స్ట్రీమ్ దగ్గరికి వెళ్తున్నా గానీ ఆ ఎగ్జాక్ట్ స్పాట్ దగ్గరికి వెళ్ళట్లే అనమాట. సో రోజు నేను హంట్ చేసి ఫైనల్ గా ఇంకా నేను మా ఓనర్ కి అడిగాను, నేను ఆ ప్లేస్ కి ఎలా వెళ్ళాలి, నాకు ఎక్కడ అడ్రస్ అర్థం అవ్వట్లే అంటే ఆయన డైరెక్షన్స్ చెప్పాడు అనమాట. సో అది ఫాలో అయిపోయి వెళ్ళిపోయా. ముందే అడగొచ్చు కదా అని కొంచెం సో నాకు ఈ ప్లేస్ గురించి ఎవరు చెప్పారంటే, ఆ రోజు ఫిషింగ్ అప్పుడు సూపర్ మార్కెట్ లో కలిసారని చెప్పాయి కదా ఆ అంకుల్ చెప్పాడు అనమాట. సో ఆయన అన్నారు అనమాట, ఇక్కడంతా హైవే వెహికల్స్ వస్తుంటాయి, నువ్వు మంచి సన్సెట్ ఎంజాయ్ చేయాలంటే ఆ ప్లేస్ లో కూర్చొని నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కూడా, నీకు వెహికల్స్ కూడా ఏం డిస్టర్బెన్స్ ఉండవు అనుకుంటా అన్నారు. ఓ అలాంటి ప్లేస్ కూడా ఉందా అని చెప్పేసి ఐ స్టార్టెడ్ సర్చింగ్. కానీ ఎక్కడ దొరకదే ఆ ప్లేస్. ఇంకా లోకల్స్ ఏమో ఈ ప్లేస్ ని వేరే పేరుతో పిలుస్తారు, గూగుల్లోనేమో అసలు లేనే లేదు. ఇంకా వెతికి నేను ఫైనల్ గా వెళ్ళిపోయా అనమాట ఆ ప్లేస్. సో నేను రెడీ అయిపోయా. నేను పెద్దగా హెయిర్ కేమ్ చేయను అనమాట. ఈ పుట్టిన బన్ డే మొత్తం బయటకు వెళ్ళాలంటే నేను అలా లీవ్ చేసేసుకుంటా. సో ఇన్ బిల్ట్ కర్ల్స్ వచ్చేస్తాయి అనమాట మనకు. అలా సెట్ చేసేసుకొని వెళ్ళిపోతా. అండ్ నేను వెళ్తున్న ప్లేస్ నాకు పక్కనే అనమాట. సో నేను కరెక్ట్ సన్సెట్ టైంకి వెళ్దామని రెడీ అయిపోయా. జర్నల్ తీసుకెళ్లిపోయా, కొంచెంసేపు కూర్చొని రాసుకుందామని. అండ్ ఆల్సో ఒక హాంటెడ్ హౌస్ లో బ్రోకెన్ నెక్ లేడీ అని ఉంటది, అది ఇమిటేట్ చేసి నేనే భయపడుకున్న కొంతసేపు అట్లా వెళ్ళిపోయా అనమాట. జస్ట్ 2 minutes రైడ్. అండ్ వెళ్ళగానే ఎంత బాగుండేనో ప్లేస్, ఎంత పీస్ఫుల్ ఉండే. ఆయన చెప్పినట్టు నిజంగా ఇక్కడ వెహికల్ అప్రోచ్ ఏం లేదనమాట. సో చిన్న లేన్ ఉండే, అందుకనే ఇక్కడ వెహికల్స్ పెద్దగా లేవు అండ్ ఏ నాయిస్ లేదు. ఇట్ వాస్ సో కామ్ అండ్ పీస్ఫుల్. అండ్ నేను అక్కడ ఉన్నంత సేపు అట్లనే కొంతసేపు కూర్చొని రాసుకొని సన్సెట్ చూసేసి ఎంజాయ్ చేసి కొన్ని వీడియోస్ తీసుకొని, అండ్ అక్కడ వెళ్ళాలా వద్దా అని చెప్పేసి మొత్తం ఆ పాత అంతా నడిచేసా అనమాట ఆ ఫ్రంట్ వరకు. అండ్ సన్సెట్ అయిపోయిండే, మళ్ళీ నేను ఇంటికి వచ్చేసా. అప్పుడే టీనా వచ్చిందనమాట, స్నాక్స్ తీసుకొని వచ్చారు నాకు. ఇంకా మేమిద్దరం అయితే ఫుడ్ ఎక్స్చేంజ్ బిజినెస్ లో ఉన్నాం. తనేం కుక్ చేసినా నాకు ఇస్తుండే, నేనేం కుక్ చేసినా తనకి. సో ఈ రోజంతా ఈవినింగ్ ఎప్పుడు అవుతుందా, నేను ఎప్పుడు సన్సెట్ చూద్దామా అని వెయిట్ చేస్తూ ఉండే అనమాట. See you tomorrow guys, bye.